ధ్యానం చేద్దాం. సహవాసము యొక్క ప్రాముఖ్యత. దేవుడు సహవాసానికి పిలవటానికి కారణం, ఆది సంఘము సహవాసానికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత ఎందుకు అన్న విషయాన్ని ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకుందాం. ఏబు గ్రంథంలో 22 అధ్యాయము 21 వచనం, దేవునితో సహవాసం చేస్తే వారికి దేవునితో ఎవరైనా సహవాసం చేస్తే వారికి సమాధానము కలుగుతుంది, మేలు కలుగుతుంది. అంటే మనం చేసే సహవాసాన్ని బట్టి మనం పొందుకునేవి కూడా ఉంటవి. ఆ విషయము వాక్యము తెలియచేస్తూ ఉంది. ఉదాహరణకి జ్ఞానులు సహవాసం చేస్తే, మూర్ఖులు సహవాసం చేస్తే, తుంటలు సహవాసం చేస్తే, కోపచిత్తులతో సహవాసం చేస్తే ఏమో కోపాలు వస్తాయి కదా. సొలొమోను అనుకొని రాస్తాడు సామెతల గ్రంథం 13 అధ్యాయం 20 వచనం, జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానం గలవారవుతారు, మూర్ఖుల సహవాసం చేస్తే వారు మూర్ఖులై చెడిపోతారు. మరి అన్యుల సహవాసం చేస్తే 106, 35 వారు వీరు, వీరు వారు. అది వారి క్రియలన్నీ వచ్చేస్తాయి. ఎవరితో సహవాసం చేస్తే వారి క్రియలు వస్తాయి. జ్ఞానులతో సహవాసం చేస్తే జ్ఞానం వస్తుంది, పరిశుద్ధులతో సహవాసం చేస్తే వారి క్రియలు వస్తాయి. అందుకని ఆది సంఘము సహవాసం యొక్క ప్రాముఖ్యతను గుర్తించి వారు సహవాసములో ఎడతెగక ఉన్నారు. నోరు చూసినా పర్లేదు, చేయి నాయన, అది వాడే రైట్, వాడే రైట్. వాడు కడుపులో ఉన్నప్పుడు విన్నాడమ్మాయి, నా గొంతు బాగా గుర్తుపడతాడు. రోజు ప్రార్థన చేయించుకునేది వాళ్ళ అమ్మ. అపోస్తుల కార్యముల గ్రంథం 2 అధ్యాయం 42 వచనం, ఆది సంఘము వాళ్ళు ఏం చేశారంటే అపోస్తుల బోధ యందును, సహవాసమయందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటం యందును ఎడతెగక ఉన్నారు. సహవాసములో ఎడతెగక ఉండాలి. సహవాసం ఎప్పుడూ కలిగి ఉండాలి. ఏదో శనివారం ఆదివారం సహవాసం కలిగి ఉంటాం కాదు. ఏమ్మా, అనుదినము సహవాసం అన్నది చాలా అవసరం. అది అందుకని సంఘము ఎప్పుడు కూడా ఎప్పుడు సహవాసంలో ఎడతెగక ఉన్నారు. కొందరున్నారే వారు అట్లా ఉండటంలా. ఎవరు వాళ్ళు? అఖిల వాళ్ళ ఎబ్రీలు. వెరీ గుడ్. 10వ అధ్యాయం 24 వచనం, కొందరు ఏం చేస్తున్నారు, వీళ్ళు సహవాసంగా సమాజంగా కూడటం మానేస్తున్నారు. అంటే పిల్లలు ఉన్నారని మానుతున్నారేమో, వీళ్ళు పిల్లలు ఎత్తుకు రావాల్సి వస్తుందని మానుతున్నారేమో, నడవలేక, బళ్ళు ఉన్నాయి అందరికీ, పనులు గాక, సిద్ధపాటు లేక, ఆసక్తి లేక అని నేను అంటలేదు, అనుకుంటున్నారు వీళ్ళంతా. దేవుని యొక్క వాక్యములో పౌలు గారు ఖండించాడు, హెచ్చరిక చేశాడు. అట్ట మానే వాళ్ళని హెచ్చరిక చేయమన్నాడు. అలా మానవాకండి, ఇక నుంచి రండి అని అనమన్నాడు. నేను కాదు, పౌలు గారు. చెప్పండి. అది కొందరి మాట కొందరు తప్పనిసరిగా వింటారు కాబట్టి చెప్పండి కదా. అది పాపం కదా కదా, రావాలి కదా. సరే, వాళ్ళకి పనులు అవ్వలేదంటే సరే, మంచిది. అలా ఉండవద్దు, హెచ్చరిక చేసుకోండి అని సంఘానికి చెప్పాడు. పౌలు గారు చెప్పట్లా, మీరు ఎందుకు రాలేదు, ఎందుకు రాలేదు మీరు అని అడగండి. అడిగి ప్రోత్సహించండి.
రమ్మని చెప్పండి, పురికొల్పుకోండి అని సంఘానికి ఎబ్రిలికి పౌలు గారు తెలియచేశాడు. అలా మానటం వల్ల చాలా నష్టపోతారు, ఆత్మీయంగా బలపడలేరు. రోజు స్కూల్కి వెళ్ళేవాడికి ఏదో ఒక రోజు స్కూల్కి వెళ్ళేవాడికి వచ్చే జ్ఞానములో అభివృద్ధిలో చాలా వ్యత్యాసం ఉన్నట్లుగానే రోజు సహవాసంలో ఉండేవారికి, వారానికి ఒకసారి తెలిసినట్టుగా ఇన్స్పెక్షన్ లాగా వచ్చిన వారికి చాలా వ్యత్యాసం ఉంటుంది. రోజు వస్తుంటేనే అంతంది మాత్రం అంట. అది ఎదిగిన వాళ్ళు ఆ విధంగా అంటుంటే ఎదగని వాళ్ళ సంగతి ఏంటి? ఎంత ఎదిగినా చాలదు. వెరీ గుడ్, నిజమే. సముద్రం మనం నేర్చుకునేది నీటి బొట్టంతా మనం ఎరిగింది, చాలా ఉంది తెలుసుకోవలసింది. కాబట్టి సహవాసంగా కొడతారా? సహవాసంగా రావడానికి ప్రయత్నం చేస్తారా? మీకే మంచిది. నిజంగా సమాధానం కలుగుతుంది. ఇంటికాడుంటే ఏం సమాధానం వస్తుంది? సమస్యలు. దేవుడు ఏ రోజు నీతో మాట్లాడతాడో, ఏ రోజు ధైర్యపరుస్తాడో మనకు తెలియదు కదా ఏమ్మా. అందుకనే మనం నాకు అంత వచ్చులే అని చెప్పే బాపత కాదు కదా. టైం అంటే టైమే, ఖచ్చితంగా టైం ప్రకారంగా ముగిస్తా. ఎందుకంటే మళ్ళీ ఇంటికాడ బావగారు వాళ్ళు బాధపడుకోకుండా మీరు వెళ్ళి భోజనం పెట్టే విధంగా వారు భోజనం చేసే టయానికి పంపుతా ఏమ్మా. అందుకనే వాళ్ళే అంటున్నారు టైం అయింది ఇంకెళ్ళలేదు ఏందని. లేకపోతే అందరూ అది అది మన చర్చికి స్కూల్ అని పేరు పెట్టేశారు. అది కాలేజీ, మీ కాలేజీకి వెళ్ళట్లేదు ఏంది ఇవాళ లేదా అంటున్నారు. ఈవినింగ్ కాలేజీ మనది. సరే, మంచిది. దేవుని నామములో మనం కూడుకుంటే ఏం జరిగిద్దో సహవాసములో యేసు ప్రభువు వారు మత్తయి సువార్తలో చెప్పాడు. 18వ అధ్యాయము 20వ వచనం. ఇద్దరు ముగ్గురు సహవాసంగా దేవుని నామములో కూడితే అక్కడ దేవుడు వచ్చేస్తాడు. దేవుడు ఎంత గొప్ప విషయం అండి. మనం కూడుకున్న చోటికి దేవుడు దిగొచ్చేస్తాడు కదా. ఎంత గొప్ప విషయమో. సహవాసానికి వస్తాడు ఆయన కూడా. మనతో సహవాసం చేయటానికి దేవుడే దిగి వస్తున్నాడు. నీకు ఇంటికాడ సిద్ధపాటు కుదరట్లా. అవును, పరలోకం ఎంత దూరం? వీళ్ళ ఇంటికన్నా దూరం కదా. బయటికి వెళ్ళటానికి, ఊర్లో వెళ్ళటానికి అది దేవుడు మనకు చేసిన వాటికి మనం ఎంత చేసిన రుణస్థులమే. ఆయన రుణాన్ని మనం ఎప్పటికీ తీర్చుకోలేం. అది ఆ విధంగా ఉండవలసిందే. ఆయన చేసిన త్యాగం ముందు మనం చేసేవన్నీ చిన్నవి. అందుకని ఎంత చేసినా తక్కువే. కాబట్టి అమ్మా, బుగ్గలమ్మాయి నువ్వు రా. అది మీరు అలవాటు అవుతా ఉంటే వాళ్ళు కూడా వస్తారు తోకల్లాగా. వాళ్ళు ఇబ్బంది పెట్టరు. కాబట్టి కుర్రోళ్ళు మంచోళ్ళే. అయితే వారంలో మీరు చెడ్డోళ్ళని అనట్లేదు కానీ బావలే మంచోళ్ళు సహోదరుల కన్నా. సరే, మంచిది. కాబట్టి దేవుని యొక్క వాక్యము చెబుతూ ఉంది, ఎక్కడ ఇద్దరు ముగ్గురు దేవుని నామములో కూడుకుంటే అక్కడికి దేవుడు కూడా వస్తాడన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. 120 మంది కలిసి మేడగదిలో కూడుకొని వారు ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉంటే పరలోకము నుంచి పరిశుద్ధాత్ముడే దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కదండి. ప్రతి శనివారం కూడా మన మధ్యకి పరిశుద్ధాత్ముడు వస్తూ ఉన్నాడు. దేవదూతలు వస్తూ ఉన్నారు. కొంతమంది చూడగలుగుతున్నారు, కొంతమంది ఇంకా ఏకాగ్రత లేక చూడలేకపోతూ ఉన్నారు. ఇంకా మనోనేత్రాలు వెలిగించబడాలి.
సాతాను కలుగు చేసిన గుడ్డితనాలు పోతే గాని దేవుని దూతలను పరిశుద్ధాత్మను చూడగలం. ఆ సంగతి, ఆ విషయంలో ప్రార్థన చేయండి కదా. ప్రార్థన చేస్తే సహవాసం, అందులో సహవాసానికి పిలిచిన ఆయన నమ్మదగిన దేవుడు అన్న విషయాన్ని మనం గమనిస్తాం. పేతురు గారు యోహాను ఇద్దరు కలిసి దేవాలయంలో 3 గంటలకు ప్రార్థన జరిగిద్దని శృంగార దేవాలయానికి వచ్చారు. వాళ్ళతో కలిసి ప్రార్థన చేశారు. వారి వల్ల ఏమైనా దొరికిద్దేమో అని పుట్టుకుంటివాడు ఎదురు చూస్తూ ఉన్నాడు. వాళ్ళు ప్రార్థన చేసుకొని వచ్చేటప్పుడు వాడిని స్వస్థపరిచారు కదా. ప్రార్థన చేసుకొని రావటం వల్ల, సహవాసంలో కూడి రావటం వల్ల వారు శక్తి పొందుకున్నారు. ఆ శక్తి ద్వారా ఒక కుంటివాడికి కాళ్ళు వచ్చేలా చేశారు. వాడు దిగ్గున లేచాడు. వాడి శీల మండలాలు అప్పటికప్పుడు సడలించబడ్డాయి. వాడు గంతులేశాడు. వాడు మందిరానికి పరిగెత్తాడు, దేవాలయంలోకి వచ్చాడు. మనకు దేవుడు కాళ్ళు ఇచ్చాడు. వాడైతే కాళ్ళు లేక బయట కూర్చుంటున్నాడు. మరి మనకేంది అంటే కాళ్ళు నొప్పులా? రండి అమ్మా, అరే అవకాశాన్ని మిస్ చేసుకోకూడదు. ఇక్కడ నువ్వు క్రమం లేకపోతే నువ్వు పరలోకంలో క్రమంగా ఉంటావని గ్యారెంటీ ఏంది? ఇక్కడే నీ క్రమం తెలుస్తుంది. మీకు చాలాసార్లు చెప్పా, ఏదైనా నేర్చుకోవాలి క్రమం అంటే భూలోకంలో ఉండగానే నేర్చుకోవాలి. భూలోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నేర్చుకునేది ఏముండదు. అవును, పరిస్థితులు ఇంకో యుద్ధం రాబోతా ఉంది. భూమి కూడా స్పీడ్ తగ్గిపోయింది తిరగటం. ఇక నుంచి రోజుకి 25 గంటలు పట్టొచ్చు, శాస్త్రవేత్తలు కనుగొన్నారు. భూమి స్పీడ్ తగ్గింది. అంటే పరిస్థితులన్నీ మారుతూ ఉన్నాయి, ఉపద్రవాలు కలుగుతూ ఉన్నాయి. దేవుని రాకడలో చెప్పినట్టుగానే ఇక్కడ కరువు, అక్కడక్కడ కరువులు, అక్కడక్కడ తుఫాన్లు కదా, యుద్ధ వార్తలు వినటం అన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా. ఫ్లడ్స్ వస్తున్నాయి, భూకంపాలు వస్తూ ఉన్నాయి, తెగుళ్ళు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పారు కదా, చూశారు కదా, జపాన్లో వైరస్ ఫ్లష్ తినే వైరస్ వచ్చినాయి. అంటే మనిషి శరీరాన్ని తినేయి 2 రోజులు తినేస్తుంది. 2 రోజుల్లో ఇంకా కరోనా 6 రోజులు టైం అవుతుంది. ఇప్పుడు వచ్చిన ఈ వైరస్ SCST అంటది, దాని వైరస్ పేరు, క్యాస్ట్ పేరు కాదు, వైరస్ పేరు. చాలా భయంకరంగా చాలామంది తినేస్తుంది. చాలా తెగుళ్ళు వచ్చేస్తున్నాయి. భయంకరమైన రోజుల్లో ఉన్నాం కాబట్టి నెగ్లెక్ట్ చేయమాకండి. తర్వాత మొత్తుకున్నా సుఖం ఉండదు. దేవుడిచ్చిన దాన్ని నెగ్లెక్ట్ చేసి ఏసావు, తర్వాత ఏడ్చినా ఏం ప్రయోజనం దొరికింది? కాబట్టి ఆ స్థితిలో పడిపోవద్దని మీ అందరికీ నేను తెలియచేస్తా ఉన్నాను. కాబట్టి ప్రార్థన జీవితం చాలా మంచిది. సహవాసంలో దేవుడు యేసు ప్రభువారు చాలా విషయాల్లో మనకి మాదిరి కనపరిచారు, చూపించారు, నేర్పించారు. ఆయన ఒక్కడే వెళ్ళి ప్రార్థన చేసుకోవచ్చు, కానీ ఆయన ఒక్కడే ప్రార్థనకి వెళ్ళా. తన శిష్యులు ఎంత పెట్టుకుని వెళ్ళేవాడు. ఇంకా ప్రత్యేకంగా చేయాలనుకున్న ప్రార్థనలో యేసయ్యకి ప్రార్థన టీం ఉంది. ప్రార్థనా టీంలో ఎంతమంది ఉన్నారు? పేరు చెప్పలేదమ్మా, ఎంతమంది అని అడిగాను. 3 ఉన్నారు. ఆ 3 అమ్మాయి చెప్పినట్టుగా పేతురు, యోహాను, యాకోబు, వీళ్ళు 3 తప్పనిసరిగా ప్రార్థనా టీంలో ఉంటారు. అందరూ కలిసి వెళ్ళినా మీరు ఇక్కడ ఉండండి అని 3 అంట పెట్టుకొని యేసు ప్రభువారు వెళ్ళేవాడు. రూపాంతరపు కొండ మీదకి ప్రార్థన చేయటానికి వెళ్ళారు. వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉంటే యేసు ప్రభువారు రూపాంతరం చెందారు. దగదగ మెరిసిపోతున్న వస్త్రాలు చేయటం వీళ్ళు 3 చూస్తున్నారు. అంతోపాటు ఏలియా గారు, మోషే గారు కూడా కొండ మీదకి దిగొచ్చారు కదా. నిజంగా ప్రార్థన చేస్తే, కలిసి ప్రార్థన చేస్తే పరలోకం నుంచి పరిశుద్ధాత్మ దిగి వస్తాడు. ఎంతకుముందు ఎప్పుడో చనిపోయినోళ్ళు, మరణం లేకుండా అగ్నిరథాల మీద వెళ్ళిన ఏలియా గారు కదా,
పిజ్గా కొండ శిఖరం మీద చనిపోయినటువంటి మోషే గారు దిగొచ్చారు, యేసయ్యతో మాట్లాడారు, నిర్గమం గురించి చెప్పారు. పేతురు అంటాడు, ప్రభువా ఇక్కడ చాలా బాగుంది, పర్ణశాల కట్టుకున్నామా, ఇక్కడే ఉందామా, ఎంత ప్రశాంతత అనుభవించారు. లూకాసు వార్త 9వ అధ్యాయం 28వ వచనం. చిన్నయ్య, రే చిన్నోడా, అమ్మ వాక్యం చెప్తున్నారా? వాక్యం చెప్తున్నామ్మా, తర్వాత చేస్తా. సరే, ఓకే, నేను వచ్చినా చేస్తాలే. దగదగ మెరుస్తూ ఉన్నాయి. అది సహవాసం యొక్క విలువ తెలుసుకున్న బిడ్డలు, ప్రార్థన విలువ తెలుసుకున్న బిడ్డలు మరి డ్యూటీకి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయించుకుంటుంది. అమ్మాయి కువైట్లో ఉన్న మళ్ళీ ఇప్పుడు డ్యూటీ దిగిందనమాట, వెళ్తుంది ఇంటికి, ప్రార్థన చేయించుకొని వెళ్ళాలని ఫోన్ చేసింది. పొద్దున్న వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయించుకుంటుంది. చాలా అవసరం అది. మనం ఎక్కడున్నా సరే ప్రార్థనా జీవితం చాలా అవసరం. ఆ విషయాన్ని గమనించాలి. ప్రార్థన చేస్తూ ఉంటేనే యేసు ప్రభువారు ముఖం మారిపోయింది. మోషే గారు కూడా సీనాయి పర్వతం మీద ఉన్నప్పుడు ఆ ముఖ తేజస్సు మారిపోయింది. ఇజ్రాయేల్ చూడలేకపోయారు. మోషే గారు ముఖం కప్పుకున్న సంగతి మనకు తెలుసు. కాబట్టి ప్రార్థన ఎంత గొప్పదో, ప్రార్థన చేయటం వల్ల, సహవాసంతో కలిసి ప్రార్థన చేయటం వల్ల ఎంత గొప్ప కార్యాలు జరిగినవో మనం చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప కార్యాలు కదా. మోషే గారు, ఏలియా గారు కూడా దిగి రావటం అన్నది సామాన్యమైన విషయం కాదు. 122వ కీర్తన యాత్రా కీర్తన, దీంట్లో ఏం చెప్పుకునేవారంటే 8వ వచనం, నా సహోదరుల నిమిత్తము, నా సహవాసుల నిమిత్తము క్షేమం కలుగుతుంది. సహవాసము క్షేమాన్ని తీసుకొస్తుంది, సమాధానం తీసుకొస్తుంది, మేలు కలుగు చేస్తుంది, ప్రార్థన ఆలకించేలా చేస్తుంది, దేవునితో మళ్ళీ కలుపుతుంది, ఐక్యపరుస్తుంది. సహవాసం యొక్క ప్రాముఖ్యతను గుర్తించండి. అందుకనే రావాలి అని మీకు నేను మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. బబులోను దేశంలో పెద్ద సమస్య ఎదురైంది జ్ఞానులందరికీ కూడా. ఏమిటంటే రాజైన నెబుకద్నెజరు కలగన్నాడు, వాడు కల మరిచిపోయాడు. అందుకని జ్ఞానుల్ని, శకునగాండుల్ని, జ్యోతిష్కుల్ని, గాడి విద్య గల వారిని, తత్వజ్ఞానుల్ని, సిరియా భాష నేర్చుకున్న వారిని అందరిని పిలిపించాడు. పిలిపిస్తే రాజుగారు ఏంటి అని అడిగితే, నేను కలగన్నాను అబ్బాయి, మర్చిపోయాను, కల చెప్పండి, కలభావాన్ని చెప్పండి అన్నాడు. అలా అన్నారు. అది అసాధారణమైన విషయం అండి. అది మానవ మాత్రులు చెప్పలేరు, దేవుడు తప్ప. దేవుడు చెప్పాలంటే దేవుడి లోకంలో ఉండడు. కాబట్టి కల చెప్పండి, మేము భావం చెబుతాం. అరే వేస్ట్రా మిమ్మల్ని పోషించడం దండగా. అందుకని దేశములో జ్ఞాని అన్నవాడు లేకుండా హతం చేయండి అని శాసనం చేశాడు. కాబట్టి ఆ విపత్తు అక్కడ చదువుకుంటానికి వెళ్ళిన మన నలుగురు స్నేహితులకు కూడా, దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోకు కూడా వర్తించింది. అలాంటి సమయంలో దానియేలు ఏం చేశాడంటే, ఆ ముగ్గురితో కలిసి మనం నలుగురు కలిసి సహవాసంగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తే దేవుడు కటాక్షిస్తాడు, ఆ మర్మాలు బయలుపరుస్తాడు, మనకి పరిష్కారాన్ని చూపుతాడు అని దానియేలు ఒకటి చేసుకోవచ్చు కదా, చేసుకోలేదు. వాళ్ళ ముగ్గురిని కూడా కలుపుకొని నలుగురు కలిసి ప్రార్థన చేస్తే దేవుడు కటాక్షించి అప్పుడుకప్పుడు ఆ రాత్రి కాలములోనే కలను కలభావాన్ని తెలియజేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెబుతానమ్మా, ఇంకా రాలాడక.
ఆ? కాబట్టి కలిసి ప్రార్థన చేయటం, సహవాసంగా ప్రార్థన చేయటం గొప్ప విషయం. ఆనాడు జ్ఞానులందరినీ కాపాడగలిగింది సహవాసమే కదా. రాజుగారు, బబులోను దేశపు రాజుగారు దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేశాడు. 2:46 ఉంటుంది. దానియేలు ఎక్కడి నుంచో తీసుకురాబడ్డాడు, ఇజ్రాయెల్ దేశం నుండి బానిసలుగా పట్టుకురాబడ్డాడు. అయితే వాళ్ళు రాజవంశీకులని వారిని కల్దీల విద్య భాష నేర్చుకుంటానికి 3 సంవత్సరాల కోర్సులో చేర్చారు. వారు పరీక్షించబడ్డారు, మనకు తెలుసు, భోజన విషయాల్లో పరీక్షించబడ్డారు. అలాంటి సమయంలో వారు నిలిచారు. దేవుడు వారిని ఎంతగానో ఆశ్రయించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సమస్యలు పరిష్కారం. ఎస్తేరు రాణిగా ఉన్న సమయాల్లో కూడా పెద్ద విపత్తు వచ్చింది. యూదులకి, ఎస్తేరుకి, మొర్దెకైకి కూడా విపత్తు వచ్చింది. ఎందుకంటే మొర్దెకై గారు ప్రధానమంత్రి గారికి, అప్పటి ప్రధానమంత్రిగా ఉన్న హామాను గారికి నమస్కరించలేదని యూదులందరినీ హతము చేయాలని శాసనం చేశాడు. రాజుగారి ఉంగరంతో ముద్రించాడు. 13వ నెల 13వ తారీఖున చిన్నలేంది, పినలేంది, పురుషులేంది, స్త్రీలేంది అందరినీ కూడా 3వ అధ్యాయం ఎస్తేరు గ్రంథం 12-13 వచనాలను మనం చూస్తాం. ఈ మాట రాతగాండ్రలు పిలిచాడు. హామాను ప్రధానమంత్రిగా ఉన్న హామాను ఆజ్ఞాపించాడు రాతగాళ్లకు, సమస్త 120 సంస్థానాల మీద ఉన్నటువంటి వారికి అధిపతులు పిలిపించాడు. శాసనం చేశారు. ఏం శాసనం? తాకీదు రాయించారు, ముద్రించారు ఉంగరం చేత. ఆధారు నెల అంటే డిసెంబర్ లాంటిది 13వ తారీఖున యవ్వనులు కానీ, పుట్టిన పిల్లలు కానీ, ముసలోళ్ళు కానీ, ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ బతకటానికి లేదు, మొత్తాన్ని నిర్మూలన చేయమని శాసనం చేశారు. అంతటి మహత్కరమైన విపత్తు వస్తే ఎస్తేరు, మొర్దెకై, యూదులు అందరూ కలిసి ఉపవాస ప్రార్థన చేసుకున్నారు. నేను నా పనికత్తులు కూడా ఉపవాసం ఉంటాం అని ఎస్తేరు కబురు పంపింది. ఆ విధంగా వారు కలిసి ప్రార్థించుకోవటం వల్ల మార్చజాలని శాసనాలు కూడా మార్చబడ్డవి, మళ్ళీ తాకీదులు రాయబడ్డవి, రాజు ఉంగరము చేత ముద్రించబడింది. యోధులకు క్షేమము, సంతృష్టి కలిగింది. మొర్దెకైకి గౌరవ మర్యాదలు కలిగినవి కదా. కేవలము సహవాసంగా కూడి ప్రార్థన చేయటం వల్ల అన్న సత్యాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సహవాసంగా ప్రార్థన చేయటం చాలా మంచిది అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. లేవియ కాండములో అసలు మనం ఎందుకని ఈ విధంగా అందరం కలిసి ప్రార్థన చేయాలి, సహవాసంగా ఉండాలి అన్న విషయాన్ని మీకు ఒక మాట చెబుతాను. టైం వస్తుంది, ఇంకా 5 నిమిషాలే ఉంది. 26వ అధ్యాయము 8వ వచనం. 5 100 మందిని తరుముదురు అంటే ఒక్కొక్కడు ఎంతమంది తరిమినట్టు? 20 మందిని. మరి 100 మంది ఎంతమంది తరుగుతారు లెక్క ప్రకారం? 20 మందిని తరిగితే 100 మంది ఎంత అవుతారు? 2000 మందిని తరుగుతారు. కానీ ఎంత శక్తి పెరిగింది? 10,000 మంది, 8% శక్తి పెరిగింది. దీన్నే ద్వితీయోపదేశ కాండములో మోషే గారు 2వసారి రాసినప్పుడు 32వ అధ్యాయం 30వ వచనంలో అన్నాడు ఒక మాట, ఒక్కడు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మంది. ఇక్కడ కూడా 8% శక్తి పెరిగింది. కాబట్టి కలిసి సహవాసంగా ప్రార్థన చేస్తే శక్తి పెరుగుతుంది.
అందుకే సహవాసంలో ఉండాలి. మీరు కాని పనులు సహవాసం ద్వారా సాధ్యమవుతాయి. మీ అప్పులు తీరాలంటే ఇంటికాడ కూర్చుంటే తీరవు. మీ సమస్యలు తీరాలంటే ఇంటికాడ ఉంటే తీరవు. మీ భర్తలు మారాలి, తాగులు మానుకోవాలంటే ఇంటికాడ పడుకుంటే తీరవు. సహవాసంగా కూడి ప్రార్థన చేయండి, దేవుడు కార్యం చేస్తాడు. శక్తి పెరుగుతుంది. ఆ సత్యాన్ని మీరు గమనించాలి. ఇంకో మాట కూడా మీకు చెప్తాను. మనం ఎందుకు ఎక్కువగా సహవాసంగా కూడాలంటే, సాతాను దాడి కూడా ఒక్కడగా చేయడు, వాడు కూడా సమూహంగా చేస్తాడు. అందుకని మనం సమూహంగా ఉండాలి. సమూహంగా ఉన్న గొర్రెని సింహం కూడా ఏం చేయలేదు. గేదలు, ఎడ్లు కూడా ఉన్నాయి కదా, గేదలు సైతము అవన్నీ సమిష్టిగా గడ్డి మేస్తా ఉంటే సింహం వచ్చి తోక ముడుచుకొని వెళ్తుంది. ఇవన్నీ కలిసి అటాక్ చేసి కుమ్మేస్తున్నాయి కదా. అదే ఒక్కటిగా సహవాసం నిలిచి ఒక్కటిగా సింగిల్గా అయిందనుకో వేసేస్తుంది. సాతాను ప్లాన్ కూడా అదే. ఎఫెసీ సంఘానికి రాస్తాడు పౌలు 6వ అధ్యాయం 12వ వచనం. మనం పోరాడేది ఇంటి పక్క వాళ్ళతో కాదు, వాళ్ళతో ఎవరితో కాదు, ఆకాశ మండలమందున్న ఎట్టుండే సమూహంగా ఉన్నాయి. అవి యుద్ధానికి వస్తే సమూహంగా వస్తాయి. చూడండి, పక్షులు కూడా గుంపులుగా ఎగురుతాయి. ఎయ్యల్లా సరే గుంపులుగా ఉంటాయి, గొర్రెలు వెళ్ళినా సరే గుంపులుగా వెళ్తాయి. మరి మనకు బుద్ధి లేకపోయా. సహవాసం యొక్క ప్రాముఖ్యతను గమనించండి ఏమ్మా. అందుకని మనం కూడా అందరం కలిసి ప్రార్థన చేస్తే సాతాను కూడా ఏమీ చేయలేడు, దురాత్మల సమూహములు కూడా పారిపోతాయి. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, సహవాసాన్ని మానకండి. సహవాసం యొక్క విలువ తెలుసుకోండి. మీ సమస్యల నుంచి విడుదల పొందాలంటే సహవాసానికి మించిన మార్గము లేదు. మీ కుటుంబంలో అసమాధానాలు పోవాలన్నా, మీ కుటుంబంలో మేలు కలగాలన్నా, దేవుని యొక్క సన్నిధి అనుభవించాలన్నా, పరిష్కారాలు జరగాలన్నా, దేవుని కటాక్షం పొందాలన్నా సహవాసానికి రండి. సహవాసాన్ని కలిసి యొక్క విలువను గమనించండి. సహవాసంగా కూడటం మానకండి. దేవుడి మాటలు ఆశ్రయించి దీవించునుగాక. ఈ కూటమి పెట్టుకున్న కుటుంబాన్ని ఉన్న సమస్యల నుంచి దేవుడు విడుదల కలిగించునుగాక. ఆమె కట్టేర తల్లి.